బాబా ఆన్సర్ సమ్ పాయింటెడ్ క్వశ్చన్స్. నవజీవనము గురించి కొంతమంది గుచ్చి గుచ్చి అడిగిన ప్రశ్నలను బాబా సమాధానం ఇచ్చారట. అదేమిటో తెలుసుకుందాం. ఫైండింగ్ బాబా ఇన్ ఏ కమ్యూనికేటివ్ మోడ్. బాబా మంచి హుషారుగా ఉంటారు ఒక్కోసారి. చెప్పు ఏంటి ఏంటి అని అడుగుతూ ఉంటారన్నమాట ఒకసారి. లేకపోతే ఒకసారి ఏమి క్వశ్చన్స్ లేవు అన్నారు. అప్పుడు చాలా హుషారుగా ఉన్నారు బాబా, అడగండి ఏంటి ఏంటి అంటున్నారు. అప్పుడు బాబా నా మూడ్లో చూశాక ఎరిచ్ ఆది అండ్ నీలు అండ్ గని ట్రై టు పర్సువేడ్ హిమ్ టు ఎక్స్పౌండ్ మోర్ అంది లేదు. ఈ నవజీవన సంగతి ఏంటో అడగాలి బాబా, అసలు మనకు తెలియట్లేదు. ఏదో భోజనం అంటున్నారు, ఉండదంటున్నారు, నీళ్ళు అంటున్నారు, అంతేనా అసలు ఏమిటి నవజీవనం కథ రాబట్టాలి ఆయన నుంచి ఎలాగన్నా అని ఆయన మంచి ఉల్లాసంగా ఉన్నప్పుడు కరిపారు వాళ్ళు. వన్ ఆఫ్ ద మాస్క్ ఒకడు ఇలా అడిగారు, అవర్ విల్ ఈజ్ టు ఫుల్ఫిల్ ద న్యూ లైఫ్ కండిషన్స్ అండ్ నో వన్ కెన్ డినై దిస్. బాబా నీ కూడా ఉన్న మేము 20 మంది కూడా నిండు హృదయంతో ఈ నవజీవనాన్ని విజయవంతం చెయ్యాలని మా తాపత్రయం. ఇందులో ఏం అనుమానం లేదు సుమా, మేమందరం సిద్ధంగానే ఉన్నాం. బట్ వీ వుడ్ లైక్ టు బి ఎన్లైటెడ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ 100% ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ లైఫ్. కానీ నిండు నిజాయితీతో విధేయుడిగా ఉండాలి అంటున్నావు నువ్వు. ఆ 100% దాని అర్థం ఏంటో మాకు తెలిసే కదా మేము అలాగూ ప్రవర్తించగలం. దేర్ ఆర్ 4 చీఫ్ పాయింట్స్ అండ్ కండిషన్స్ టు బి ఫాలోడ్. బాబా రిప్లైడ్. అప్పుడు బాబా ఇలా చెప్పాడు. ఏమన్నారు బాబా? నవజీవనములో మీరు ఆచరించవలసిన నియమాల విషయంలో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. నాట్ టు టచ్ మనీ, మొట్టమొదటిది ఎటువంటి పరిస్థితుల్లో డబ్బు ముట్టుకోకూడదు. నాట్ టు టచ్ విమెన్, స్త్రీని తాకకూడదు. టు క్యారీ అవుట్ ఆల్ మై ఆర్డర్స్ గుడ్, బ్యాడ్ ఆర్ అన్యూజువల్ ఆర్ ఇన్స్టంటేనియస్లీ వితౌట్ లీస్ట్ హెజిటేషన్. నా ఆజ్ఞలు అవి మంచివైనా చెడ్డవైనా అసాధారణం ఇదేమిటండి బాబు అని ప్రశ్నలు సంశయాలు లేకుండా అని కొట్టేయండి కొట్టేయడం అంతే, తిట్టేయండి తిట్టేయడం అనవసరం. The first 2 conditions of not touching money, women, you need not worry about, as I will be with you most of the time. మరి నీకు నవజీవన సహచరుడిగా నేను నీ నుంచి దూరంగా ఉండే అవకాశమే లేదు. ఒక్క క్షణం కూడా నా నుంచి దూరంగా ఉండవు నీవు. కనుక డబ్బు ముట్టుకుని అవకాశం రాదు నీకు, నీ ఇట్టే కదా నీకు డబ్బు. అలాగే స్త్రీని తాకే అవకాశం కూడా నీకు రాదు, ఎందుకంటే నా కనుసలనలో నేను చూస్తూ ఉంటాను. నీవు నా నుంచి దూరంగా వెళ్ళినప్పుడు కదా తప్పు చేసే పరిస్థితి నీకు. ఎప్పుడు నా కనుసన్నల్లోనే ఉన్నప్పుడు ఈ 2 నువ్వు ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. ది అదర్ 2 conditions of carrying out orders immediately and of keeping happy and the most exacting circumstances are truly important from the viewpoint of new life. మరి ఈ మొదటి 2 కండిషన్లో నేనే చూసుకుంటాను కదా, కాబట్టి నీకు పెద్ద అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆ చివరి 2 పంప ముంచేవి. ఏమిటవి? నా ఆజ్ఞలను వెంటనే దూకే అనగానే ఆ దూకేయి అని సౌండ్ పూర్తయ్యే లోపల దూకేయాలి నువ్వు కిందకంటే. నీకు అనవసరం. దూకెత్తే కాలిరిపోతే చచ్చిపోతే ఈ ఎంత టైం కూడా ఇవ్వకూడదు. ఈ ఆలోచన వచ్చి దానికి సమాధానం వచ్చి లోపల దూకేయాలి వాడి కిందకి. అది ఇంకొకటి ఏమిటి? ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చిరునవ్వుతో ఉండడము. ఈ 2 మాత్రం నువ్వు ఆచరించవలసింది. ఇఫ్ యూ ఫాలో దీస్ కండిషన్స్ 100%, then no power, not even God, can make you leave me. ఎంత ఇదిగా చెప్తున్నారు బాబా. ఈ చివరి 2 కండిషన్స్ కనుక నీవు ఆచరిస్తే చివరికి భగవంతుడు కూడా నిన్ను నా నుంచి దూరం చేయలేడు, సాహసించలేడు. ఏ శక్తి కూడా ఈ భూమి మీద నిన్ను నా నుంచి దూరం చేయలేదు. ఏమిటివి? నా ఆజ్ఞలను తూచా తప్పకుండా తక్షణమే అమలు పరచడము. ఇంకొకటి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా చిరునవ్వు చెదరిపోకుండా ఉండడం. అనదర్ ఆస్క్, మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. వీఆర్ రెడీ టు అబ్జర్వ్ ద కండిషన్స్ 100%, బట్ వాట్ విల్ హ్యాపెన్ టు అస్ ఇఫ్ యువర్ ఆర్డర్స్ ఆర్ ఇంపాసిబుల్ టు ఫుల్ఫిల్? మేము రెడీగానే ఉన్నాం బాబా. నువ్వు ఇక్కడి నుంచి ఎగిరి ఆ కొబ్బరి చెట్టు మీదకి ఎగిరి ఆ 2 కాయలు కోసి పట్టరా అన్నావు అనుకో, నేను ఎక్కడెక్కడికి వెళ్ళలేనివి. అసాధ్యమైన కండిషన్ నువ్వు చెప్పేవనుకో, నా విధేయతలో లోపం లేదు, కానీ నా సామర్థ్యం అంత ఉండాలి కదా. అంచేత అవి ఆచరించడానికి సావకాశము లేని ఆజ్ఞలైతే మరి అప్పుడేం చేయాలి నేను అని అడిగాను. బాబా ఆన్సర్డ్. ఇలా చెప్పారు బాబా. ఇఫ్ ఎన్ ఆర్డర్ ఇస్ ఫిజికల్లీ ఇంపాసిబుల్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్,
యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు ట్యాకిల్ ఇట్ ఇమీడియట్లీ. అయినా సరే నీకు అనవసరం, నువ్వు అసాధారణం. ఆ కొబ్బరి చెట్టు దగ్గరికి ఎక్కడ ఎగరగలవు? ఎగిరి 2 కాయలు కొయ్యలేవు కదా. అయినప్పటికీ నువ్వు వెంటనే ఉద్యుక్తుడైపోవాలి. అది ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఫెయిల్ యూ నీడ్ నాట్ వరీ. నువ్వు ఎగిరి పడిపోయానుకో కింద, నీకేం సంబంధం లేదు. అది అయిపోయింది, నీ ప్రయత్నం నువ్వు చేసేసావు. ఉదాహరణ, ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆర్డర్ యూ టు టై ఎ క్యామెల్ లెగ్ అండ్ ఫుట్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్ ద రూఫ్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఉదాహరణ కదా, ఓ ఒంటి వెళ్ళిపోతుంది అక్కడ ఎదురుగా, దాని కాళ్ళు చేతులు కట్టేసి ఆ ఇంటి సూరు మీద పెట్టేసిరా అని నీకు ఆర్డర్ ఇచ్చాను అనుకో. నిన్ను యూ షుడ్ ఇమీడియట్లీ సెట్ అబౌట్ టు డూ ఇట్ వితౌట్ హ్యావింగ్ ఎ థాట్ ఆఫ్ ఇట్స్ పాసిబిలిటీ అండ్ ఇంపాసిబిలిటీ. ఒంటి ఏమిటి, దాన్ని కట్టడం ఏమిటి, దాని సూర్యు మీదకి పట్టుకెళ్ళడం ఏంటి, ఇవన్నీ నీకు అనవసరం. నువ్వేం చేయాలి? వెంటనే తాడు చూడడం, ఒంటి దగ్గరికి వెళ్ళిపోవడం, కట్టపోవడం, అది తన్నింది కిందడిపోను, అంతే, అయిపోయింది ఈ పని. దానికి ఉద్యుక్తుడు అయిపోవాలి నువ్వు, అది ప్రధానము. ద నేచర్ ఆఫ్ సచ్ అన్ ఆర్డర్ ఈజ్ జస్ట్ టు ఫైండ్ అవుట్ యువర్ ప్రిపేర్డ్నెస్ టు ఒబే ఇట్ ఇన్స్టంటేనియస్లీ. అలాంటి ఆజ్ఞలు నేను ఎందుకు ఇస్తానంటే నువ్వు నిజంగా సన్నద్ధంగా ఉన్నావా లేదా, దానికోసమే కానీ నువ్వు చేయగలవో లేదో నీకంటే నాకు బాగా తెలుసు. డో నాట్ టేక్ ది ఎక్స్ప్లెనేషన్ లిటరల్లీ. అది అంటే ఇదేదో మొండిగా వితండం అంటాను చూడండి, మొండి వాదన పిడివాదం అంటారు. అలాగే ఎప్పుడు కూడా నా మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. డోంట్ బి సిల్లీ. సిల్లీ అంటే ఈ తొంటరిలాగా ఉండొద్దు. ఐ డోంట్ ప్రామిస్ బట్ వైల్ గివింగ్ ఆర్డర్స్ ఐ విల్ నాట్ గివ్ ఇంపాసిబుల్ ఆర్డర్స్. నేను మీకేం మాట ఇవ్వట్లేదు, కానీ అసాధ్యమైనటువంటి ఆజ్ఞలు మాత్రం మీకు ఇవ్వను నేను. అది నేను కొంతవరకు నేను చెప్పగలను. మీకు అసాధ్యమైన అయితే నేను ఇవ్వను. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఈజ్ స్ట్రక్ విత్ పెరాలసిస్ డూ యూ థింక్ ఐ విల్ ఆస్క్ దట్ వన్ టు డాన్స్? మీకు పెరాలసిస్ వచ్చి కాలు చచ్చిపోయి పడిపోయాడు అనుకో, ఎవడన్నా, నువ్వు లేచి నీ భర్త నటిని చేయరా అని అంటాను నేను? అంత అన్యాయంగా నేను ఆజ్ఞలు ఇస్తానా ఎప్పుడైనా? ఐ కెన్ టెల్ హిమ్ టు హోల్డ్ హిస్ బ్రీత్ విచ్ యూ కెన్ ఫిజికల్లీ డూ దో డిజేబుల్. అలాంటి వాడికి ఏం చెప్తాను? కాసేపు 2 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టరా అంటాను. ఎందుకంటే వాడు కాలు పని చేయకపోయినా ఊపిరి పని చేస్తుంది, వాడికి తెలుసు నాకు. అది ఐ డూ నాట్ ప్రామిస్ బట్ రిమెంబర్ మై ఆర్డర్స్ విల్ నాట్ బి సచ్ యాజ్ టు బి బియాండ్ ది కెపాసిటీ ఆఫ్ ఎనీ వన్ టు క్యారీ అవుట్. నేను వాగ్దానం అనుకోకండి, ఎందుకని నవజీవన నియమాలు కుదరదు అలాంటివి. కానీ నేను కొంతవరకు మీకు చెప్పగలను, మీ శక్తికి మించి ఏ పనిని మీకు అప్పగించను. ఇఫ్ యూ ట్రై ఫెయిత్ఫుల్లీ టు ఒబే మీ దెన్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నిండు విశ్వాసంతో నీవు నా మాటను అమలు పరుద్దాము అని సంకల్పం చేసుకున్నప్పుడు అసాధ్యం అనేది ఉండదు. వన్ ఆఫ్ ది మెన్ దెన్ ఇంటర్పోజ్డ్. అప్పుడు ఇంకొకడు ఓ ప్రశ్న బాబానీలా అడిగాడు. వాట్ యు సే కమ్స్ టు దిస్? అంటే నువ్వు చెప్పిన దాని సారాంశం బాబా నేను చెప్పదలుచుకున్నాను, ఇంతే కదా అని ఇలా చెప్తున్నాడు. ఆల్ గుడ్, బ్యాడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఆర్డర్ షుడ్ బి ఫాలోడ్ వితౌట్ ది లీస్ట్ హెజిటేషన్. నువ్వు చెప్పింది మంచి ఆదేశమైన, చెడు ఆదేశమైన, అర్థం పర్థం లేని అసాధారణమైన ఆదేశమైన వెంటనే మేము చేసేయాలి, అంతే కదా దీని అర్థం అన్నాడు. ఎస్, బాగా చెప్పారు అబ్బాయి నువ్వు, అంతే దాని అర్థం. దిస్ ఈజ్ మై మీనింగ్, నా యొక్క అర్థం కూడా అదే. అండ్ సంథింగ్ మోర్, కొంచెం ఎక్స్ట్రా కూడా ఉందన్నారు. ది ఆర్డర్ షుడ్ బి ఒబీడ్ నాట్ ఓన్లీ అన్హెజిటేటింగ్లీ బట్ విల్లింగ్లీ అండ్ చీర్ఫుల్లీ. వాడు దాన్ని ఎంత సమన్వయంతో ఆ పని చేపట్టాలయ్యా అంటే వాడు సంశయం ఉండకూడదు, అంగీకరించి పూర్తి ఇష్టంతో దాన్ని చెయ్యాలి, నవ్వుతూ చెయ్యాలి. 3 విషయాలు చెప్పారు దాని మీద. ఇది ఎక్కడ వద్దండి, ఏదో చెప్పాడు కానీ ఏదో ఒకటి అని అలాగే చెయ్యకూడదు. అంటే సంశయం బుర్రలో ఉంది వీడికి, ఆ సంశయం ఉండకూడదు ఒకటి. రెండోది ఏమిటి? పూర్తి అంగీకారంతో, ఏదో నామినల్గా అంటే ఆయన చెప్పాడు కదా చేసేస్తూ గొడవ అయిపోతుందండి, అలా చేయకూడదు. పూర్తి అంగీకారంతో చేయాలి. మూడోది చీర్ఫుల్లీ, నవ్వుతూ చేయాలి, ఏడుస్తూ చేయకూడదు. ఇఫ్ వీ క్యారీ అవుట్ ఆర్డర్స్ 100% దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ వన్ బీయింగ్ సెంట్ అవే. మరొకటి అడిగాడు అనమాట, మేము 100% నీ నియమాలని మేము పాటించామనుకో, అంటే మేము వెళ్ళిపోయి ప్రమాదం లేనట్టే కదా బాబా, నువ్వు పంపించేవి కదా మమ్మల్ని వెనక్కి అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, బాబా అంటున్నారు, నా ప్రియ స్నేహితులారా, ఇఫ్ యూ సక్సీడ్ 100% ఇన్ క్యారింగ్ అవుట్ మై ఆర్డర్స్ యాజ్ ఐ విష్ దెమ్ టు బి క్యారీడ్ అవుట్, యూ విల్ బీ మై మాస్టర్ అండ్ ఐ షల్ బి యువర్ స్లేవ్. నేను ఆశించినట్లుగా గనక మీరు
100% నిజాయితీగా నా ఆజ్ఞలను మీరు గనక అమలు పరిస్తే నేనే మీ సేవకుని అయిపోతాను, మీరు నాకు ప్రభువుగా మారిపోతాను. బ్యానిష్ ది థాట్ దట్ ఐ వుడ్ లైక్ టు సెండ్ ఎనీ వన్ అవే. అసలు నేను మీలో ఎవరినైనా పంపించేయాలి అనేటువంటి ఆ అభిప్రాయం నా మనసులో ఉంటుంది అని తీసిపాడేది మీ మనసులోంచి. అసలు నేను ఎందుకు అంత చెడ్డవాడినాను నేను? అంటే మిమ్మల్ని పంపించేయడం కోసమే నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఈయన ఎలా పంపించేద్దాం, ఈయన ఎలా పంపించేద్దాం, ఎలా పంపించేద్దాం అని తీసేయండి మీ బుర్రల్లోంచి. దో ఐ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ దట్ రెస్పెక్ట్. అయితే నాకు సర్వ హక్కులు ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి అంగీకారం ప్రకారం, మీరు మొట్టమొదటి చేసిన ప్రమాణం ప్రకారం ఎప్పుడైనా మిమ్మల్ని పంపించేయగలను. అయినా నేను పంపించడానికి ఎలా నేను సమ్మతిస్తాను? ఇన్ మేరాబాద్ యూ హ్యాడ్ సెడ్ that whatever might happen, such as illness or an accident on the way, you would not look back or wait for anyone. ఇంకొకటి అడిగాడు, బాబా మేరాబాద్లో బయలుదేరేటప్పుడు నువ్వు ఒక ప్రకటన చేశావు, మధ్యలో నీరసం వచ్చింది, అక్కడ వదిలేసి పోవడమే ముందుకు, ఎవడి కోసం ఆగిపోవడం లేదన్నావు నువ్వు కదా. ఎవడో మధ్యలో చచ్చిపోయాడు, అయిపోయింది వాడి పని, అక్కడ వదిలేయడం పోవడమే, అంతే కదా. బాబా రెస్పాండెడ్, బాబా ఇలా స్పందించారు. యూ షుడ్ రిమెంబర్ that I am as weak and feeble in health as anyone else. మీరు ఎంత ఆరోగ్యం ఉందో నాకు అంతే, మీరు ఎంత అనారోగ్యం ఉందో నాకు అంతే. నాకు దగ్గు రొంప అన్నీ వస్తూ ఉంటాయి కదా. నాకు అన్ని ఆరోగ్య లక్షణాలు అనారోగ్య లక్షణాలు సమానముగానే ఉంటాయి. హూ నోస్, ఐ మైట్ ఫాల్ ఇల్ అండ్ యూ మైట్ హ్యావ్ టు అటెండ్ టు మీ. నేనే నీరసం వచ్చి పడిపోవచ్చు, మీరే నాకు సపర్యలు చెయ్యవలసి రావచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇల్నెస్ ఆర్ యాక్సిడెంట్ యూ విల్ హెల్ప్ ది సఫరర్ టు రికవర్ అండ్ రికూప్. ఎవరికైనా అనారోగ్యం బారిన పడినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు తప్పకుండా మిగిలిన వాళ్ళు వాడికి సాయం చేస్తారు కదా. వై కెనాట్ లీవ్ సచ్ వన్ టు ద మెర్సీ ఆఫ్ ఫేట్ అండ్ ది ఎలిమెంట్స్. అలా చెట్టు కింద వాడిని పడితే పడిన పోదాం మనం పోదామని నిర్దయగా క్రూరత్వంతో వాడిని వదిలేసి అలా వెళ్ళిపోం కదా. బట్ an illness like typhoid fever or paralysis is long and unlikely to be cured soon, in which case we will go on leaving the patient behind after making proper arrangements. నా అర్థం ఏమిటంటే, ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందనుకో, 21 రోజులు వాడు జ్వరంతో ఉంటాడు, తర్వాత నెల రోజులు వాడికి రికవరీ రాక పడుతుంది. అలాగే ఓ పెరాలసిస్ వచ్చిందనుకో, 6 నెలలు వాడికి ఫిజియోథెరపీ చేయాలి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఉండిపోలేం కదా, నవజీవనం మీద వెళ్ళిపోవాలి కదా. అప్పుడు ఏం చేస్తాం? తగిన ఏర్పాట్లు చేసి వాడికి ఇబ్బంది లేకుండా చూసి అప్పుడు ముందుకెళ్ళిపోతాం. దాని అర్థం అది నేను చెప్పిన మాటలకు అర్థం. కెన్ యూ గివ్ అస్ ద టాంజిబుల్ ఐడియా ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద న్యూ లైఫ్ అండ్ వాట్ ఫ్రమ్ ఇట్, వాట్ ఫార్మ్ ఇట్ విల్ రియల్లీ టేక్? ఒకరు అడిగాడు, ఒక్క ముక్కలో మాకు సులభంగా అర్థం అవ్వాలంటే నవజీవనం అంటే ఏంటో కొంచెం చెప్పు బాబా, మాకు గందరగోళంగా ఉంది. అసలు అది ఎలాంటి రూపం ఉంటుంది, దానికి అసలు ఏముంటుంది, దాని సారం ఒక మాటలో చెప్పమని. ఐ హ్యావ్ వెరీ హేజీ పిక్చర్ ఆఫ్ ద న్యూ లైఫ్ బిఫోర్ మై మైండ్ సై. బాబా అంటున్నారు, నాకే ఇలా మబ్బులో కనపడుతోంది నవజీవనం అంటే అర్థం ఏమిటో. నాకే పూర్తిగా ఒక స్పష్టమైన రూపం అది నాకే ఇప్పుడు దాకా ఏర్పడలేదు నా మనసులో. ఐ డు నాట్ నో ద డీటెయిల్స్ మై సెల్ఫ్. నాకే దాని వివరాలు పూర్తిగా తెలియవని చెప్పాలి. హవెవర్ ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు మీట్ ఎ బ్యూటిఫుల్ విమెన్. అయితే నేను అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక చాలా సౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీని చూడబోతూ ఉన్నావు అనుకో. అండ్ ఇప్పుడు మీటింగ్ యు ఆర్ సో ఈగర్ అబౌట్ మెటీరియలైజేస్. నువ్వు ఎప్పటి నుంచో అనుకుంటున్నావు అనమాట, అవును ఒక్కసారైనా చూడాలి అని. మొత్తానికి రేపో ఎల్లుండో ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంకా కలుసుకోబోతూ ఉన్నావు. ఇట్ విల్ బి యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంతే కదా. మొట్టమొదటి చూడగానే అప్పుడు నీకు ఒక అనుభవం వచ్చింది ఆవిడని చూడగానే. ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు అసర్టైన్ ఎ డెఫినెట్ బిఫోర్ హ్యాండ్ వాట్ షేప్ థింగ్స్ విల్ టేక్ అండ్ హౌ ఆల్ మ్యాటర్స్ విల్ వర్క్అవుట్. ఇప్పుడు ముందే ఆవిడని చూడకముందే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు, నీ అభిప్రాయం ఏంటని అడిగారు అనుకోండి, వాడు ఏం చెప్తాడు? ఇంకా అసలు చూడలేదు కదా, ఆవిడ పరిస్థితి ఏమిటో మాట్లాడలేదు, ఆవిడ గురించి ఏమి లేకుండా వాడు ఏం చెప్పగలడు? దిస్ ఈజ్ ద న్యూ లైఫ్ ఐ సీ బిఫోర్ యూ అని మీ. నా విషయంలో కూడా అంతే. ఇంకా మనం 1 జనవరి నుంచి మొదలు పెడితే అప్పుడు చెప్పగలను నేను ఏమిటనేది. టు ద క్వశ్చన్ వెదర్ ద న్యూ లైఫ్ వాజ్ ఎవర్ అడాప్టెడ్ బై ఎనీవన్ ఎల్స్ ఇన్ ది పాస్ట్. ఇది వరకు గతంలో శ్రీరామచంద్రుడు నవజీవనం చేశాడా, కృష్ణుడు నవజీవనం చేశాడా, ఇలాగ ప్రశ్న ఇది అడిగారు బాబాని. అండ్ బాబా రిప్లైడ్, ఐ డూ నాట్ నో.
బాబా అన్నారు, నాకు తెలియదు. అండ్ ఐ కెనాట్ సే మోర్ దెన్ దిస్. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. దిస్ ఈజ్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఇంతే. నువ్వేం అర్థం చేసుకుంటే నువ్వు అలా అర్థం చేసుకో, కానీ ఇది ఇంతే. ఇంకా ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అకంపెనీ మీ అండ్ బీ విత్ మీ టిల్ ద ఎండ్. మీరందరూ కూడా, ఈ 20 మంది కూడా నాతో కడదాకా ఉండాలి అని నా ఆశ. తప్పకుండా నాతో మీరు ఉండి తీరాలి. ఇఫ్ నన్ ఆఫ్ యూ కమ్స్ అలాంగ్ ఐ విల్ గో అలోన్. మీరు ఒక్కడూ నా కూడా ఉండకుండా విడిచిపెట్టేసినా నన్ను ఒంటరిగా అయినా సరే నేను మాత్రం కొనసాగిస్తాను. దేర్ ఈజ్ నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి ఆ ప్రశ్నే ఉత్పన్నము కాదు. ఒక్కడైనా సరే నేను వెళ్ళిపోతాను. వాట్ డస్ టిల్ ది ఎండ్ మీన్? ఇట్ ఇంప్లైస్ దేర్ ఈజ్ ఎన్ ఎండ్ టు దిస్ న్యూ లైఫ్. ఒకటి అడిగాడు, చిట్ట చివరి వరకు అంటున్నావు బాబాను, చిట్ట చివరి వరకు అంటే ఒక చివరి ఉంటుంది ఈ నవజీవనానికి, ఎక్కడో చోట ఆగిపోతుంటావా అని అడిగాడు. బాబా సే బై ఎండ్ ఐ మీన్ ఎయిమ్లెస్నెస్. బాబా అన్నారు, చివరంటే ఒక ఆశయం అనేది లేకుండా ఉండడం, అది నేను చెప్పేది. దిస్ న్యూ లైఫ్ యాజ్ ఐ పిక్చర్ ఇట్, ఇఫ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి ట్రూ దెన్ ఇట్ ఈస్ ప్రాపర్ టు సే ఇట్ హ్యాస్ నో ఎండ్ వర్త్ బీయింగ్ కాల్డ్. సో నేను అనుకున్నట్టే ఈ నవజీవనము జరిగితే దానికి అంతము అనేది ఉండడానికి ఆస్కారం లేదు. బాబా దెన్ ఆస్క్డ్ ఘని టు రీడ్ ఎ ఫ్యూ లైన్స్ విచ్ హీ హ్యాడ్ డైరెక్టెడ్ హిమ్ టు రైట్ అబౌట్ ద న్యూ లైఫ్. అప్పుడు ఘనిని పిలిచారు బాబా. నేను ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం నీకు చెప్పాను కదా నవజీవనం గురించి కొన్ని లైన్లు రాయమని, అది పట్రా అన్నారు. ఫ్రీలీ ట్రాన్స్లేటెడ్ ద రీడ్. ఇలా ఉంది దాని ఆ లైన్లు. దిస్ విల్ బి ది అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ది న్యూ లైఫ్. ఇదిగో నవజీవనము యొక్క అంతం ఇలా ఉంటుంది. వేర్ ఇన్ నో వన్ విల్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. ఏమిటది? ఎవడు కూడా ఏ విషయం గురించి అయినా సరే ఎవడి మీద ఆధారపడడు. దేర్ విల్ బి నో ఫుడ్, నో స్లీప్, నో కంఫర్ట్. నిద్ర ఉండదు, ఆహారం ఉండదు, సౌఖ్యం ఉండదు. ఇట్ విల్ బి ఎయిదర్ అవర్ ఓత్ అవర్ సెల్స్ ఆర్ గాడ్. అంటే ఏం ఉండదు. మనం ప్రమాణం తీసుకుని బయలుదేరేమే, అదే మనకు మిగులుద్ది చివరికి. లేక బాబాను వదిలేస్తే మనం మిగులుతాం, అంతే కదా. లేకపోతే భగవంతుడు మిగులుతాడు మనకి, అంటే చివరి వరకు ఉంటే. దో స్టోన్ ఇన్ ద లివర్ అంటే నేను కాలేయములో రాయి ఉంటే అంటే చాలా నరకయాతన అనమాట. బాబా చెప్తున్నారు, మనము నరకయాతన పడిన దేర్ విల్ బి వైన్ బిట్వీన్ ది లిప్స్. పెదాల మధ్యన మాత్రం మధు బిందువులు అవి అలా నిత్యము ఊరుతూనే ఉంటాయి. అండ్ అబ్దుల్ ఘనీ విల్ టర్న్ ఇన్ టు సఖారామ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ రామ్ అన్నారు బాబా. ఈ అబ్దుల్ ఘనీ గారు సాయిబు, వీడు జన్మత కనవాడు రాముడికి నేస్తంగా మారిపోతాడు. అంటే అన్ని మతాలన్నీ వదిలేసి వీటికి అతీతంగా వాడు ఎదుగుతాడు అని అర్థం. బాబా ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ ద పొయిట్రీ రివీల్స్ ఇన్ ఎ నట్షల్ ద న్యూ లైఫ్ అండ్ ఇట్స్ ఎండ్. ఇదిగో ఈ లైన్లు ఈ నవజీవనము దాని చివరి గురించి బ్రహ్మాండంగా చెప్తుంది. వన్స్ ఇన్ నాగపూర్ భానుబాయి వాజ్ లెర్నింగ్ టు స్విమ్ విత్ పాప జస్సవాలా సెల్. మళ్ళీ చెప్తున్నారు బాబా, ఈ ప్రశ్నలు అడుగుతున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని. ఒకసారి నాగపూర్లో పాపా జస్సవాలాకి ఏం చెప్పాను, భానుబాయి అనే అమ్మాయికి ఈత నేర్పమని చెప్పాను. వాడు నెమ్మదిగా నేర్పిస్తుంటే ఆవిడ ఈత కొడుతూ ఉంది. సడన్లీ షీ వాజ్ ఫ్లౌండరింగ్. ఆవిడ పాప మునిగిపోతుంది, అంటే సరిగా ఈత కొట్టడం రాక. అండ్ పాప రష్ టు హెర్ ఎయిర్. పాప నేను గబుకుని గట్టు మించి దూకి ఆవిడ సాయం చేద్దాం అనుకున్నాడు. షీ క్లంగ్ టు హిమ్ డెస్పరేట్లీ డ్రాగింగ్ హిమ్ డౌన్ అంటిల్ బోత్ ఫైనల్లీ హ్యాడ్ టు బి రెస్క్యూడ్. ఆవిడ గట్టిగా పట్టేసుకొని వీడిని కూడా కిందకి లాగేసి ఇద్దరు మునిగిపోయారు. అక్కడ పక్కన ఉన్న వాళ్ళు దూకి ఇద్దరిని రక్షించవలసి వచ్చింది. సో డియర్ ఫ్రెండ్, డోంట్ గెట్ ప్యానికీ ఆర్ ఎల్స్ యూ విల్ డ్రాగ్ మీ డౌన్ డీపర్ అండ్ డీపర్. ఈ చెత్త ప్రశ్నలు వేసి 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 మీరు ఆ సంశయాల్లో మునిగిపోయి నన్ను కూడా ఆ రొంపులోకి లాగేకండి. మీరు డూ యాజ్ ఐ సే, నేను చెప్పింది చేయండి. అండ్ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. ఊరికా ఎక్కువ ఈ సంశయాల పుట్ట మనసు, దానికి ఎక్కువ ఆస్కారం ఇవ్వకండి. విదౌట్ క్వశ్చనింగ్ ఫాలో మై ఆర్డర్స్ 100%, అండ్ దట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. నేను చెప్పింది యథాతథముగా అమలు పరిస్తే నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు వాటిలంతటవే పరిష్కరింపబడతాయి. ఫర్ ఇయర్స్ అండ్ ఎండ్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ న్యూ లైఫ్. చాలా ఏళ్లుగా ఈ నవజీవనాన్ని నా మదిలో అలాగ మెదులుతూనే ఉంది. దీని గురించి ఒక కన్ను అలా వేసి ఉంచాను నేను ఎప్పటి నుంచో, కొన్ని ఏళ్ళ నుంచి. అండ్ ఇఫ్ యూ లివ్ త్రూ ఇట్, ఇట్ విల్ మీన్ లైఫ్ విదౌట్ ఎండ్. మనం గలక
నేను అనుకున్నట్టుగా మనం జీవించగలిగితే ఇది అంతము లేని జీవితం అయిపోతుంది. ఈ జీవితం మనం జీవించిన జీవితం. ద లైఫ్ విచ్ వరల్డ్ ఇండల్జెస్ ఇన్ అండ్ టాక్స్ అబౌట్ ఈజ్ నాట్ లైఫ్. ప్రపంచం గొప్పగా మేడ కట్టేసుకున్నాను, 10 కార్లు కొనేసాను, కొడుకు 1000 కోట్ల వ్యాపారాలు ఇచ్చేసానని తమ జీవితంలో సాధించిన విజయాల గురించి చెబుతూ ఉంటారే, ఇది జీవనము కాదు. ఇది ఈజ్ ఎ డెత్. ఇది నిజమైన నిఖార్సైన చావు. వాళ్ళు సంపాదించుకునే అన్ని, అది జీవితం కాదు. చూడండి, స్పష్టంగా బాబా చెప్పేశారు. మనిషి కష్టపడి విజయాలు సాధించి ఇలా కాలు రగరేసుకున్నవంతా మరణాన్ని సాధించుకున్నారు వాళ్ళు. ఇది కాదు అసలైన జీవితం. టు ద క్వశ్చన్, వై హ్యావ్ యూ టేకెన్ టు దిస్ న్యూ లైఫ్ అండ్ వాట్ వాజ్ ద నీడ్ ఫర్ ఇట్? సో నువ్వు అసలు బాబా ఎందుకు నవజీవనాన్ని చేపట్టావు? నీకేమిటో అవసరం? అసలు నీకు అవసరం ఏమన్నా ఉందే నీకు అని అడిగిన ప్రశ్నకు చెప్తున్నారు, దెర్ ఈజ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. నేనేం చెప్పను దీని గురించి. వాట్ ఇస్ ద లాస్ట్ ఓత్ యూ హ్యావ్ టేకెన్ అండ్ ఫర్ వాట్ ఈజ్ ఇట్? చివరిలో నువ్వు చెప్పలేరు. మాకు బయలుదేరే ముందు అహ్మద్నగర్ రైల్వే క్రాసింగ్ దాటాక ఆ చినుకుల మధ్యలో కిందకి వంగుని నుదురు నేల కానించి ఇలా కళ్ళు మూసుకొని ఏదో ప్రమాణం చేసావు, ఏమిటది, ఎందుకు చేసావు నువ్వు అని ఒకటి అడిగాడు. ఇట్ కన్సర్న్స్ సర్టన్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ టెల్ యూ. అది ఎందుకు చేశానో అది నేను ఇప్పుడు చెప్పలేను బాబా అన్నారు. ఇంకేం ప్రశ్నలు అడగన్నా. ఇన్ ఈవినింగ్ ద వర్డ్ సత్యనాశి విచ్ బాబా వుడ్ ఆఫెన్ యూజ్ ఇన్ రిఫరెన్స్ టు ద న్యూ లైఫ్ ప్రొవోక్డ్ ఎ డిస్కషన్. ఈ నవజీవనం గురించి ఎప్పుడు చెప్పిన బాబా సత్యనాశి సత్యనాశి అని వాడుతున్నారు. దాని మీద ప్రశ్నల పరంపర మొదలైంది. ద కంపానియన్స్ డిడ్ నాట్ లైక్ ద వర్డ్. మరి మేధావులు ఉన్నారు కదా బాబా కూడా, వీళ్ళందరూ ఇది బాగోలేదు బాబా, ఏమిటో తేడాగా ఉంది, పదం మాత్రం మాకు నచ్చలేదు అన్నారు. ద యూజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ వాజ్ సజెస్టెడ్ బై డాక్టర్ ఘనీ అండ్ అదర్స్ సచ్ యాజ్ రెనౌన్సియేషన్, ఖనా ఖరాబీ, బర్బాదీ, ఫకరా, ఫకీరీ. ఇలా వాళ్ళు దీని బదులు ఇంకా మంచి పేర్లు కొన్ని ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి అన్నారు. అని రకరకాల పేర్లు, ఇవి ఫకీరీ అని, బర్బాదీ అని, అలాగే సన్యాసం, రెనౌన్సియేషన్. బాబా డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ఆఫ్ దమ్. తీసేయండి పక్కకి, నేను చెప్పింది మీరు. దీస్ టర్మ్స్ క్యారీ ఎ స్పిరిచువల్ మీనింగ్. ఈ అన్నిటి వెనక ఆధ్యాత్మిక అర్థం ఉంది, మీరు చెప్పిన మాటలన్నిటి వెనక. అండ్ అవర్ లైఫ్ హెజ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ. కానీ మనము గడపబోయే నవజీవనంలో ఆధ్యాత్మిక కోణం లేనే లేదు అసలు. అంచేత ఆ పదాలు నాకు సరిపో. దెర్ ఇస్ ఎ వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రెనౌన్సియేషన్ అండ్ సత్యనాశి. ఈ సన్యాసమునకు సత్యనాశి అనేదానికి అస్థిమసికాంతరం తేడా ఉన్నది. రెనౌన్సియేషన్ కెన్ బి ప్రాక్టీస్డ్ బై ఎనీవన్ అండ్ ప్రోగ్రెస్ కెన్ బి మేడ్. సన్యాసం ఎవడైనా నిశ్చయం చేసుకొని అభ్యాసం చేయొచ్చు, వాడు పురోగతి సాధించవచ్చు తద్వారా. బట్ ఇట్ హ్యాస్ ఎ డిస్టింక్ట్ క్వాలిటీ అండ్ డిగ్రీ రిలేటెడ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ రెనౌన్సియేషన్స్. బట్ సత్యనాశి కెనాట్ బి ప్రాక్టీస్. ఈ సత్యనాశి అనేది అభ్యాసము ద్వారా ఎవడూ సాధించలేడు దాన్ని. ఇట్ ఈజ్ నాట్ ఆఫ్ ఎనీబడీస్ డిజైరింగ్. నాకు ఇవాళ వచ్చేస్తే బాగుండు, నాకు ఇవాళ వచ్చేస్తే బాగుందంటే మన కంట్రోల్లో ఏముండదు, అదేమి రాదు. ఇట్ కమ్స్ అండ్ కెనాట్ బి రెసిస్టెడ్. అది వచ్చి పడిపోతుంది ఆయన అనుగ్రహం వల్ల. దాన్ని ఎవడు ఆపలేడు. అంటే వాంతు, మనం కక్కు అంటాం చూడండి, ఆ కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఎవడు ఆపలేడురా అంటారు, అలాగనమాట. అది వచ్చి పడిపోతుంది అంతే. అది మనం దాన్ని ఏమి వద్దనుకున్నా ఆగదు, కావాలనుకున్నా రాదు. అది అలాగొస్తుంది సత్యనాశి అనేటువంటి